దేశంలోనే అతిపెద్ద జల సంపద ఉన్న ప్రాజెక్టులో ఒకటైన నాగార్జున సాగర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. లక్షల ఎకరాలకు జీవనాడిగా నిలిచిన ఈ డ్యాం భద్రతా పరంగా ఆందోళన కలిగిస్తోంది. గ్యాలరీలో కాల్షియం పేరుకుపోవడం, స్పిల్వే పనుల్లో లోపాలు ప్రాజెక్టు మనుగడకే ముప్పు తలెత్తిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిడిఎస్ఈ కమిటీ కూడా ఇదే విషయంపై హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1955లో ప్రారంభమై 1967లో పూర్తయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీటికి ప్రధాన ఆధారం. సుమారు 22 లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తోంది. దేశంలోని అతిపెద్ద బేసనరీ డ్యాంలో ఒకటిగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భద్రతా సమస్యలతో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున సాగర్ నిర్మాణంలో భాగంగా 220, 350, 420 అడుగుల ఎత్తులో 3 గ్యాలరీలు నిర్మించారు. ఇందులో సుమారు 1200 పోరస్ హోల్స్, 3000కు పైగా డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి. ఈ పోరస్ హోల్స్ ద్వారా సీపేజ్ నీరు బయటకు వెళ్లి డ్యాం గోడలపై ఒత్తిడి తగ్గే విధంగా నిర్మాణం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పోరస్ హోల్స్ లో కాల్షియం భారీగా పేరుకుపోయింది. దీంతో సీపేజ్ నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గిపోయింది. రోజుకు 3 GPM నీరు బయటకు రావాల్సిన చోట ఇప్పుడు కేవలం 1 GPM మాత్రమే వస్తుంది. దాదాపు 1200 హోల్స్ లో 350 పూర్తిగా మోసుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇది డ్యాం గోడలపై అంతర్గత ఒత్తిడి పెంచే ప్రమాదకర సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2009 నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పనులు చేస్తున్నారు, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇకనైనా కానీ ఆ సిల్వే పనులు ఏవైతే ఉన్నాయో మంచి నాణ్యతగా చేసి ఆ సిల్వే వర్కులు మంచి కాంట్రాక్ట్కి ఇచ్చి డ్యామును దృష్టిలో పెట్టుకోవాలని ఉన్నత అధికారులను కోరుచున్నాం. మా అందు దయ ఉంచి ఇకనైనా కానీ అధికారులు పనులలో మంచి నాణ్యత పాటించాలని కోరుకుంటున్నాము. పోరస్ హోల్స్ మూసుకుపోవడంతో కాల్షియం డ్యాం గోడల్లోనే పేరుకుపోయి పగుళ్లకు దారితీసే ప్రమాదం ఉందని అంటున్నారు సిడిఎస్ఈ కమిటీ చైర్మన్ దేవేంద్ర కుమార్ శర్మ. కాల్షియంను ఆధునిక సాంకేతిక పద్ధతులతో వెంటనే తొలగించకపోతే ప్రాజెక్టు భద్రతకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. మరోవైపు స్పిల్వే పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2009లో భారీ వరదలతో స్పిల్వేలో గుంతలు పడగా దాదాపు 40 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. 2011లో మరోసారి 16 కోట్లతో మరమ్మతులు చేశారు. కానీ అనుభవం లేని కాంట్రాక్టర్లతో పనులు చేపట్టడంతో 2022లో చిన్న వరదలకే మళ్లీ డ్యామేజ్ జరిగింది. మన ఎడమ కాలువలో ఉన్న మేజర్ కాలువల దగ్గర మేజర్లు మొత్తం తూములు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. మొత్తం చాలా ఘోరంగా దెబ్బతిన్నాయి. రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎక్కడిదక్కడ భూమిలో ఇంకిపోతున్నాయి నీళ్లు. కాబట్టి ఈ యొక్క కేఆర్ఎంబి వాళ్ళు కావచ్చు, ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ కావచ్చు, మొత్తం దాని మీద పరిశోధన చేసి స్పిల్వే కానీ కాలువలు కానీ నీళ్లు రాకముందే దాని మీద చర్యలు తీసుకోవాలి. రైతులకు ఆశాజనకంగా నీళ్లు పంటలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2023లో M25 కాంక్రీట్ తో చేసిన మరమ్మతులు కూడా ఏడాదిలోనే దెబ్బతిన్నాయి. దీంతో స్పిల్వే పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈసారి M60 కాంక్రీట్ తో మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ నుంచి నీటి సంవత్సరం ప్రారంభం కానుంది. వర్షాకాలంలో కృష్ణా బేసిన్లో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. జూలై నాటికి సాగర్కు వరద ప్రవాహం మొదలవుతుంది. అంతకుముందే స్పిల్వే మరమ్మతులు పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఏడాది మరమ్మతులు అనుమానమే అంటున్నారు. తాత్కాలికంగా అధికారులు తాత్కాలికంగా వర్కులు చేస్తూ అప్పటికప్పుడుగా తూతు మంత్రంగా ఈ వర్కులు చేసి కోట్లు వెచ్చించి ఈ కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చడం విధంగా జరుగుతుంది తప్ప అక్కడ స్పిల్వే వర్క్ కరెక్ట్గా స్టాండర్డ్ వర్క్ అనేది జరగట్లేదు. ప్రతి సంవత్సరం ఈ కాంట్రాక్టులు బతుకుదెరువు కోసం చేస్తున్నట్టుగా ఉంది. అధికారులు కూడా సైంటిస్టులు కానీ దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు, చూస్తున్నారు. అసలు విషయం ఏంది, డ్యామ్ భద్రత గురించి ఏంటి, దాని లైఫ్ ఏంటి అనేది కూడా వివరించి చెప్పే విధంగా లేదు. దాని భద్రత స్టాండర్డ్ వర్క్ చేసి ఇంకా 10 కాలాల పాటు ఆ డ్యామ్ నిలబడే విధంగా శక్తివంతమైన వర్క్ ఇవ్వట్లేదు అనేది మా యొక్క బాధ. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం ఉండటంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిపుణులు, ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల సమస్యలు మళ్లీ మండిపడుతున్నాయని మండిపడుతున్నారు రైతు సంఘం నాయకులు. పోరస్ హోల్స్ లో కాల్షియం తొలగించకపోతే డ్యాం గోడలకు పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. డ్యాంకి ఏమైనా జరిగితే 2 రాష్ట్రాల భవిష్యత్తే ఆందోళనకరంగా మారుతుంది. డ్యామ్ లోపల గ్యాలరీలు ఉన్న సీపేజ్ వాటర్ టెస్ట్ చేసి వాళ్ళు డ్యామ్ స్ట్రెంత్ అనేది చేస్తారు. ఫ్లడ్ టైంలో డిఫ్లెక్షన్ డైలీ 24 అవర్స్కి ఒకసారి తీయాలా.
ఇన్నర్ గ్యాలరీ 420 గ్యాలరీలో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు దాని స్టాఫ్ లేదు, ల్యాబ్ అసిస్టెంట్లు లేరు, వర్క్ ఇన్స్పెక్టర్లు లేరు, పర్మనెంట్ స్టాఫ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది ఇంత అని శాంక్షన్ చేసింది గవర్నమెంట్. ఆ నార్మ్స్ ప్రకారం ఉంటేనే డ్యామ్ మెయింటెనెన్స్ చేయగలుగుతాం. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసుకుని జూన్ 15 లోపల కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అది సెట్ కాదు, ఎరోజన్ అయిపోతుంది. నాగార్జున సాగర్ కేవలం ఒక డ్యాం కాదు, 2 రాష్ట్రాల జీవనాధారం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే ప్రాజెక్టు భద్రతను, భవిష్యత్తును నిర్ణయిస్తాయంటున్నారు రిటైర్డ్ ఇంజనీర్స్.